ఏమిట్రా అదనేది? యువతలు నేను చెప్తుంటే మళ్ళీ ఏంట్రా అని మీ అబ్బాయిని అడుగుతారే? నేను అబద్ధం ఆడుతున్నానా? ఇంకా కొడుకు కాదంటే నాది అబద్ధమని నా నోరు నొక్కి నన్ను మోసం చేయాలని చూడకండి. అమ్మా లక్ష్మి, మీరుండండి మావయ్య గారు. ఈ తప్పులన్నీ బయటపడకుండా ఉండాలనేనా నన్ను హద్దుల్లో పెట్టి భయంతో బ్రతికేలా చేశారు? ఇందుకేనా కొడుకు ఏ పని చేయకపోయినా ఊరకే కాలక్షేపం చేస్తున్నా పోషించేది? ఈయనేమో అటు ఇటు జోడు కాపురాలు వెలగబెడతారు, మీరేమో ఏది బయటపడకుండా ఎవరిని నోరెత్తనివ్వకుండా పెత్తనం చెలాయిస్తారు. అంతేనా? అంతేనా? లక్ష్మి లక్ష్మి లక్ష్మి, వద్దు మంగమ్మ గారు, వద్దు. ఇంకా ఇంకా అరచి అందరి నోళ్ళు మూయించాలని చూడకండి. మీ కొడుకు బండారం బయటపడింది. మీ అబద్ధాలు రహస్యాలు బయటపడ్డాయి. ఇంతకాలం ఎలా మోసపోయానో అని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంకా బ్రతకాలంటే సిగ్గేస్తుంది. ఇద్దరితో సుఖం పంచుకునే ఈయనతో నేనింక సంసారం చేయదలుచుకోలేదు. మీ మోసాన్ని నలుగురికి తెలియజేసి నలుగురు మిమ్మల్ని చీకొట్టేలా చేస్తాను. అప్పుడే అప్పుడే నేను ఈ ఇంట్లో పడ్డ బాధలకి తృప్తి. నేను అనుభవించిన నరకం చాలు. చచ్చి సాధిస్తేనే నాకు మనశ్శాంతి. లక్ష్మి లక్ష్మి, లక్ష్మి, అమ్మా అమ్మా లక్ష్మి! లక్ష్మి, లక్ష్మి! అమ్మా లక్ష్మి, నా మాట విను. అమ్మా లక్ష్మి, లక్ష్మి, అమ్మా ఆగండి. లక్ష్మి, లక్ష్మి తాతయ్య, లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి, నా అమ్మా, మాట లక్ష్మి. విను. నన్ను క్షమించు లక్ష్మి, అమ్మా తలుపుతారు. లక్ష్మి, ప్లీజ్. అమ్మా పంపించేయి. గ్యాస్ ఓపెన్ చేసినట్టుంది. అమ్మా లక్ష్మి, లక్ష్మి, అమ్మా తలుపుతారు. లక్ష్మి, నా మాట విను. లక్ష్మి, నువ్వేం చేసుకోవద్దు. లక్ష్మి, వద్దు. మీరు 2 సంవత్సరాలు నన్ను మోసం చేశారు. నేను నిన్న అసలు మోసం చేయలేదు. లక్ష్మి, ఇక నాకు చావే శరణ్యం. మేము ఇప్పుడు దాకా మేమిద్దరం కలుసుకున్నది లేదు. లక్ష్మి, నానా, అమ్మా. నానా, సాకేత్, మంగ మంగ వినమ్మా. నువ్వే లక్ష్మి. చెప్పు, మంగ. సాకేత్, నువ్వే చెప్పు, తాతయ్య. లక్ష్మి, అమ్మా లక్ష్మి, తలుపుతారు. లక్ష్మి, లక్ష్మి, ఏం అమ్మా. చేసుకోవద్దు. అమ్మా లక్ష్మి, లక్ష్మి, ప్లీజ్. అమ్మా అమ్మా నన్ను వదిలేసి వెళ్ళొద్దమ్మా. నన్ను ఒంటరివాడిని చేయొద్దమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా లక్ష్మి, ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా లక్ష్మి, నా మాట విను. అమ్మా నా మాట విను. అమ్మా లక్ష్మి, లక్ష్మి, అమ్మా తలుపు. అమ్మా అమ్మా నా మాట వినమ్మా. అమ్మా తలుపు. లక్ష్మి, ఏం చేసుకోవద్దు. రే అమ్మా. సాకేత్, తలుపు పగలగొట్టరా. తలుపులు బద్దలు కొట్టరా. లక్ష్మి, వద్దత్తయ్య. లక్ష్మి, 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 లక్ష్మి. ఏమండి? ఏమండి? ఎందుకలా అరిచారు? అమ్మో, శారద విషయం ఎలాంటి పరిస్థితుల్లో లక్ష్మికి తెలియనీయకూడదు. ఏంటండి అలా అరిచారు? ఏం లేదు, ఏదో పీడకలు వచ్చింది. ఇదిగోండి
కొన్ని మంచినీళ్ళు తాగండి. మ్. తాగండి. ఇప్పుడు ఇంక ప్రశాంతంగా పడుకోండి. మ్. ఏమైంది దీనికి? పొద్దుటి నుంచి అదోలా ఉన్నారు. ఆ ఆ, వస్తున్నా. రండి, లోపలికి రండి. రండి. ఏంటి ఇంత పొద్దున్నే ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు? వెతుక్కుని రావాల్సిన అవసరం ఏముంది శారదా? నువ్వు అడ్రస్ చెప్పావు కదా. కూర్చోండి. అడ్రస్ చెప్పాననుకోండి, ఇంత పెందలాడే వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. కొడుకు పెళ్లి వయసుకు వచ్చాడని చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు చూడాలన్న ఆరాటం నన్ను క్షణం కూడా కుదురుగా నిలబడియట్లేదు. పైగా రాత్రి ఒక పీడకల కూడా వచ్చింది. పీడకల? మిమ్మల్ని నాలాగే మీ అమ్మగారు బయటికి గంటేశారా? అది కాదు. అయ్యో, పాలు పాలు పొయ్యి మీద పొంగినట్టున్నాయి. రఘురామ్ నా కొడుక? ఏమండి, మీరొచ్చిన వేళ విశేషం మంచిదని శుభసూచకంగా పాలు పొంగాయి. ఏ పీడకల మిమ్మల్ని పెళ్లికి రాకుండా ఆపలేదు. వాడే మన అబ్బాయి. తృప్తిగా చూసుకోండి. శారదా, వీడు నా కొడుకని తెలియక ముందే వీడి మంచితనం నాకు చాలా తృప్తినిచ్చింది. ఇప్పుడు వీడే నా కొడుకని తెలిసిన ఆనందం, ఇదిగో ఆనంద బాష్పాలు వచ్చేంత సంతృప్తినిచ్చింది. శారదా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీరు వాడికి జన్మనే కాదు, రక్తదానం చేసి పునర్జన్మనిచ్చారు. చేసిన తప్పుకు అదే ప్రాయశ్చిత్తమని ఇంత సంతోషం పంచాడు ఆ భగవంతుడు. ఉన్నతంగా పెంచడమే కాదు,
మంచి గుణ సంపద ఉన్న అమ్మాయిని అర్ధాంగిగా చూసావు. వీళ్ళిద్దరు కలిస్తే వాళ్ళ మంచితనం ఎంతమందికి మేలు చేస్తుందో. అదేలేండి. మరి కన్యాదానం అందుకునే వేళ అనుమానమే లేదు. ఎవ్వరు ఆపినా ఆగను, తప్పకుండా వస్తాను. ఇంత మంచి కొడుకుని ఇప్పుడే చూడాలనిపిస్తుంది శారదా. గుండెలకు హత్తుకొని తని తీరా ముద్దాడాలనుంది శారదా. అయితే ఉండండి, వాడొచ్చేస్తాడు. ఆహా, నా ఆనందం ఆరాట పెడుతుందే గాని ఇప్పుడే వాడికి తెలియని ఎక్కువ. చిన్న తమాషా చేస్తాను. తమాషానా? ఏమిటది? ఆ? చెప్పను. మరి కలవాలన్నారు? కలుస్తా కానీ ఇలా డైరెక్ట్గా కలిస్తే ఒకేసారి ఏమన్నా అనుకునే అవకాశం ఉంది. మ్మ్హ్మ్. ఇప్పుడు అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? బయటికెళ్ళాడు. మర్చిపోయాను. ఇవాళ పెళ్లి బట్టల కోసమని ఆర్కే షాపింగ్ మాల్కి వెళుతున్నాం. అక్కడ కలుస్తారా? షాపింగ్కి వెళ్తున్నారా? మ్మ్. ఓకే, మరి అక్కడే కలుసుకుంటాను. శారదా, నేను వాడి తండ్రినన్న సంగతి వాడికి తెలియని ఎక్కువ. ప్లీజ్, పీటల మీద వాడిని సర్ప్రైజ్ చేయాలి. మ్మ్. వాడికి తెలుసు. సరే, మీ సరదా ఎందుకు కాదనాలి? అలాగే చేయండి. ఆ, శారదా, మరి నేను వస్తాను. అయ్యో, కాఫీ తీసుకొస్తాను, తాగెళ్దురు గాని. వాడొస్తే నా ప్లాన్ అంతా చెడిపోతుంది. మరి నేను వస్తాను. వాడు సర్ప్రైజ్ అవ్వడం కాదు, వాడికి మీరు తెలిసిన విషయం తెలిసి మీరు సర్ప్రైజ్ అవుతారు. సరే, పదండి. ఉమ్. వస్తాను శారదా. అలాగే. వస్తాను శారదా. అలాగే. బావుగారు, కాఫీ ఏమ్మా? తీసుకోండి. నువ్వు తీసుకో. ఏంటి శకుంతల వాళ్ళు పెందలాడే కాపీలు ఇస్తున్నారు? ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటావు, ఇస్తే పెందలాడే అంటావు. తాగు. ఆ, తాక మానేస్తానే ఏంటి? అసలు ఏంది ఇసమా అని. ప్రతిదానికి విషయం ఉంటుందిరా. అందరం పెందలాడే లేచినట్టున్నాం, అందుకే పెందలాడే కాఫీలు వచ్చాయి. ఇది కరెక్ట్ మాట. అంటే ఈ మాట ఇందాక నువ్వు చెప్పొచ్చుగా. కాకపోతే మళ్ళీ ఎక్కడికైనా ప్రయాణాలు కట్టేశారేమోనని. అన్ని అనుమానాలే. ఏంటన్నయ్య ఆ రేటు సంగతి చూడు. అదే చూస్తున్నానుండ్రా. ఏంట్రా, బట్టలు బంగారం కొనాలి, సీత వాళ్ళింటికెళ్ళి ఆ తర్వాత అట్నుంచటే అందరం షాపింగ్కి వెళ్దామని చెప్పాను కదా. నువ్వు తీరిగ్గా కూర్చుని ఫైల్ చూస్తూ కూర్చుంటావేంట్రా? అమ్మా, ముందు నువ్వు వెళ్ళు, నేను అర్జెంటుగా ఆఫీస్లో ఈ ఫైల్ ఇచ్చి రావాలి. ఒరే, నువ్వు నీ పెళ్ళయ్యే వరకు సెలవు పెట్టారా? ఏవో బోల్డని పనులుంటాయి కదా, అన్నింటికి నేను ఒక్కదాన్నే తిరగలేను. వంటి చేత్తో నన్ను ఇంతదాకా పెంచి పెద్ద చేసి పెళ్లి కొడుకుని చేసిన దానివి, పెళ్లి పనులు చేసి పెళ్లి చేయలేవా? నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. మా మంచి అమ్మ నాకు కావలసినవన్నీ అడగకుండానే చేస్తుంది. రేయ్, నన్ను మునగ చెట్టు ఎక్కించి నువ్వు తప్పించుకోవాలని చూడకు రేయ్. సెలక్షన్ అంతా మీ ఇద్దరి ఇష్ట ప్రకారమే జరగాలి, అర్థమైందా? రాకుండా ఎగ్గొట్టాలని మాత్రం చూడకే. అసలు పెళ్ళే ఇష్ట ప్రకారం జరగట్లేదు, బట్టలు బంగారం ఇష్ట ప్రకారం అంటే ఏంటమ్మా? అన్నీ అవే సర్దుకుపోతాయి. ఆ తరువాత అరే రఘురాం అని నేనంటే అటు చూస్తూ అబ్బా ఆగమ్మా అని నువ్వు, తరువాత చూద్దాంలే అత్తయ్య అని తను. మీరిద్దరూ అలా అనకపోతారా, నేను చూడకపోతానా? సరే సర్లే, అది తర్వాత సంగతి కదా. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళని బయలుదేరమను, లేదంటే షాపులు కట్టేసే వేళ అవుతుంది. నా కార్డులు కూడా పట్టుకెళ్ళు, అవసరం ఏమన్నా ఉంటుంది. నువ్వు మాత్రం మాట తప్పకుండా రావాలి. నేను వచ్చి మీతో జాయిన్ అవుతానమ్మా. నువ్వు వెళ్ళమ్మా ముందు, నేను ఆఫీస్కి వెళ్ళి ఫైల్ ఇచ్చి వస్తాను. సరే. హ.
అనయ్య అలా ఎరువులు కొట్టుకెళ్ళొస్తా 4 ఎరువులు కట్ల పొలాన్ని తోలాలే. సరే. అన్ని కట్టాలు నాకే వచ్చినాయి. అనయ్య అలా ఎరువులు కొట్టుకెళ్ళొస్తా 4 ఎరువులు కట్ల పొలాన్ని తోలాలే. సరే. అన్ని కట్టాలు నాకే వచ్చినాయి. వీళ్ళు పొద్దున్నే కాపీలు ఇచ్చారంటే ఏదో కుంభకోణం జరుగుతుంది. ఎందుకు ఎరువుల డబ్బులు ఉన్నాయా జేబులో? ఉన్నాయిలే. నాకేదో డౌట్ కొడుతుంది. ఒక్క 5 నిమిషాలు ఉండమ్మా. అలాగే మేడం. వదిన గారు బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా, కూర్చో. తొందరగానే రెడీ అయిపోయారే. అవునవును, ఇప్పటిదాకా మా మరిది ఇంట్లోనే ఉన్నాడు. అతనుండగా మీరెక్కడొస్తారోనన్న టెన్షనే సరిపోయిందండి. అయ్యో, ఒక ఫోన్ చేయకపోయారా? కాసేపు ఆగి బయలుదేరేదానిగా. చాలాసార్లు సీత సెల్ నుంచి ఫోన్ చేశాం, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. స్విచ్ ఆఫ్ అని వచ్చిందా? అయ్యో, ఛార్జింగ్ అయిపోయిందండి. పోనీ రఘురామ్కి చేయకపోయారా? అది కూడా ఎంగేజన్ వచ్చింది. ఏదో అదృష్టం బాగుండి అతను అలా వెళ్ళాడో మీరిలా వచ్చారు. సరే సావిత్రి, మీరంతా త్వరగా వెళ్ళిరండి. వదిన గారు, కాఫీ తాగండి. వద్దండి, ఇంటి దగ్గర తాగేసొచ్చాను. శకుంతల, నువ్వు రావా? ముందు మీరు వెళ్ళండక్క. మా ఆయన మళ్ళీ వస్తే ఏదో చేస్తున్నారని గుడ్లగూబ కళ్ళేసుకుని కాపలా కాస్తుంటారు. నేనాయనకి కాపలాగా ఉంటాను. సరే, ముందు మీరు వెళ్ళండక్క. అలాగే. రాత్రి నాకెందుకో లగ్నపత్రికన్నా రాయించుకోలేదు. శుభలేఖలు లేవే అన్న చిన్న బాధ కలిగింది. శుభవా అని శుభలేఖ రాస్తూ కన్నీళ్లతో ఎలా రాయాలా అని నేను బాధపడుతుంటే చివరికి సీత నేనే రాస్తాన్లే అని ఇలా ఎవరి లగ్నపత్రిక వాళ్ళు రాసుకునే అదృష్టం అందరికీ రాదని పాపం తానే రాసి దేవుడి దగ్గర పెట్టింది. ఏమిటో అన్ని విచిత్రాలు సీత జీవితంలోనే జరుగుతున్నాయి. సీత, స్వర్ణకొకసారి ఫోన్ చేసి ఇలా బట్టలు కొనడానికి వెళ్తున్నావు, వెంటనే రమ్మని చెప్పవే. అది రాగలుగుతుందంటావా? చేసి చూడు, వీలైతే వస్తుంది కదా. అక్క ఫోన్ చేసిందేంటి? బావ స్నానం చేస్తున్నాడు, అలా పక్కకి వెళ్ళి మాట్లాడదాం. అక్క, స్వర్ణ, ఏంటక్క ఫోన్ చేసావు? మేము పెళ్లికి బట్టలు తీసుకోవడానికి షాపింగ్కి వెళ్తున్నాము. అలాగా, బట్టలు కొనడానికి వెళ్తున్నారా? ఏ షాపు? ఆర్కేఎస్ షాపింగ్ మాల్. ఆర్కేఎస్ షాపింగ్ మాలా? అక్కడ బాగుంటాయి, పైగా మ్యారేజ్ సారీస్ ఫేమస్. ఈ మంత్ ఆఫర్స్ కూడా ఉన్నట్టున్నాయి. అందుకే వెళ్తున్నామే. వీలు చూసుకొని నువ్వు కూడా రావచ్చు కదా. ప్రయత్నం చేస్తానక్క. ఈ మహానుభావుడు బాత్రూంలో జలకాలాడుతున్నాడు. వచ్చి బయటికెళ్తే సరే నేను వచ్చేస్తా. లేకపోతే అమ్మమ్మ చెవికి సరిపడే పువ్వేదన్నా చూసి అలా సుతారంగా పెట్టి వచ్చేస్తా. సరేనా? సరే, తొందరగా వచ్చేసాయి. అలాగే అక్క. ఏమంది? షాప్కి వస్తానని చెప్పింది. వెళ్ళొస్తాను శకుంతల. వెళ్ళండి. వెళ్ళొస్తావా? బయలుదేరండి. జాగ్రత్త.
అమ్మయ్యా, గురుడు ఇప్పుడే బయటకు వచ్చేలా లేడు. కాస్త ముందొచ్చుంటే వెనక్కి తిరగగానే వర్మ సినిమాలో దయ్యంలాగా షాక్ ఇచ్చేవాడు.